మలేషియా, మంగోలియా, మయన్మార్ తర్వాత పంటని పండించే ఒక విధానం మొదలుపెట్టింది. డిఫరెన్స్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా సీడింగ్ చేసినప్పుడు, డైరెక్ట్ గా విత్తనాలు చల్లినప్పుడు దిగుబడి అనేది కొంచెం తక్కువ వస్తుంది, తెగులు అనేది కొంచెం ఎక్కువ వస్తాయి. బట్ అదే మీరు ఆ నర్సరీ ఉండాలా, ఎటువంటి సాయిల్ పిహెచ్ ఉండాలా, ఎటువంటి క్లైమేటిక్ కండిషన్ ఉండాలా, దీని గురించి మాట్లాడుకుంటే వరి అనేది అన్ని రకాల ఎన్వైరన్మెంటల్ కండిషన్ లో గ్రో అవుతుంది. ఇలానే ఉండాలని ఏం లేదు. మాక్సిమం టు మాక్సిమం ఎడారి తప్ప ఇంకా రిమైనింగ్ నార్మల్ సాయిల్ కండిషన్స్ లో వరిని మీరు పండించవచ్చు. బట్ మోర్ సూటబుల్ ఏంటంటే బ్లాక్ లోమి సాయిల్ అంటారు, నల్ల రేగడి మట్టి అంట ఏమంటారో, ఇటువంటి పంటలు, ఇటువంటి భూమిలో ఈ యొక్క వరి అనేది మంచిగా పండుతుంది. అండ్ ఈ యొక్క పంట పండాలంటే భూమిలో పిహెచ్ అనేది 6 ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, మీరు ఏమైనా యాజ్ అన్ డిస్ట్రిబ్యూటర్ కానీ యాజ్ అన్ ఫార్మర్ కానీ మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ని కానీ యూజ్ చేయాలి అనుకుంటుంటే, నేను ఏం రికమెండ్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భూమిని సాయిల్ టెస్టింగ్ చేపించండి. ఇది మోస్ట్ క్రిటికల్ స్టెప్. అగ్రికల్చర్ లో మోస్ట్ క్రిటికల్ స్టెప్ ఏంటంటే సాయిల్ టెస్టింగ్. మీరు సాయిల్ టెస్టింగ్ చేసినప్పుడు ఎటువంటి మార్పులు, ఎటువంటి మ్యాటర్ గురించి తెలుసుకుంటారంటే, మన భూమిలో ఏముంది, ఏమి లేదు, ఈ పంటలో, ఈ యొక్క భూమిలోని వరి పంటను పండించవచ్చా, వేరే పంటలు పండించాలా అనే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. దీంతో పాటు ఎంత కిలో ఎరువులు చల్లుకోవాలా, ఆల్రెడీ ఎన్ని కిలోలు ఎరువులు ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ ఎన్ని చల్లుకోవాలా, ఎటువంటి వెరైటీ వాడుకోవాలా, ఏ సీజన్ లో నేను పంటని పండిస్తే నాకు ఎక్కువగా దిగుబడి వస్తుంది అని ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ లో మీకు తెలుస్తుంది అనమాట. ఇది అయిన తర్వాత మీరు వెరైటీస్ సెలెక్ట్ చేసుకొని ఇటువంటి నల్లరేగడి మట్టిలో వరిని పండించుకుంటే మీకు మంచి పంట అనేది ఆ, రావడం జరుగుతుంది. ఈ పంట పండించే ముందుగా మీరు పాటించాల్సిన కొన్ని ప్రిపరేటరీ ప్రాసెసెస్ ఏంటంటే, భూమిని మంచిగా దున్నుకోవాలా. కామన్ గా ఇండియాలో దున్నడం అయితే ఎక్కువగానే దున్నుతారు. కామన్ గా వరి పండించాలంటే ఇండియాలో మినిమం ఏం లేదన్నా 3 నుంచి 4 సార్లు దాకా రోటోవేటర్స్ లో వాడి దున్నుతారు. నార్మల్ గా ఏముందో అది 2 నుంచి 3 సార్లు మీరు దున్నుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు నారుమడి మీరు ముందుగానే తయారు చేసుకోవాలంటే దాదాపు ఒక నెల ముందుగానే మీరు నారుమడి తయారు చేసుకోవాల్సి ఉంటుంది. యూజువలీ 25 రోజుల నారని వేసుకుంటారు, 25 నుంచి 30 రోజుల నార వేసుకుంటారు. కాబట్టి 25 to 30 డేస్ ముందుగానే మీరు నారుమడి తయారు చేసుకోవాలా. నారుమడి తయారు చేసేటప్పుడు మీరు పాటించాల్సిన కొన్ని ప్రాసెసెస్ ఏంటంటే, ఆ, వరిని మీరు తీసుకుని వచ్చే వరిని పొటాషియం నైట్రేట్ KNO3 అనే ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ ని 0.5% సొల్యూషన్ లో మీరు ఆ 12 నుంచి 16 గంటలు వరి విత్తనాల్ని, 0.5 అంటే 100 100 లీటర్ వాటర్ లో మీరు ఆ, ½ లీటర్ దాకా KNO3, పొటాషియం నైట్రేట్, KNO3 అనే ఒక సబ్స్టెన్స్ వాడి మీరు దాంట్లో ఆ, వరిని నానబెట్టుకుంటే 12 నుంచి 16 గంటలు సీడ్ డార్మెన్సీ అనేది బ్రేక్ అవుతుంది. జర్మినేషన్ అనేది 90%, 99% వచ్చేదాకా కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆర్ యూ కెన్ డూ వన్ థింగ్, ఈ యొక్క ఆ, వరిని మీరు టెస్ట్ చేసుకోవాలంటే, సీడ్ హార్డనింగ్ అనేది మీరు చేయాలంటే పొటాషియం క్లోరైడ్ అనే సొల్యూషన్ లో 1% పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ లో 16 గంటల దాకా నానబెట్టాల్సి ఉంటుంది. ఈ పొటాషియం క్లోరైడ్ అనేది మీకు బయట మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇది ఎందుకు చేయాలంటే జర్మినేషన్ పొటెన్షియల్లీ 90% దాకా ఎన్హాన్స్ చేయడానికి ఈ యొక్క సీడ్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ఫుల్. సీడ్ డిప్పింగ్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ ఇది పాటించి మీరు పంటల్ని వరి నారుమడిని తయారు చేసుకోవాలా. అది అయిన తర్వాత భూమిని మంచిగా దుక్కి చేసి, మీరు మీ దగ్గర ఎరువులు ఉంటే ఎరువులు చల్లుకొని లాస్ట్ దుక్కి చేసి కంప్లీట్ గా సాయిల్ ని ప్రిపేర్ చేసుకోవాలా. నారుమడిలో నారుని పీకేటప్పుడు ఒక 10 రోజులు ముందుగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 25 రోజుల నారుమడి వేస్తున్నారంటే, నారు వేస్తున్నారంటే మీరు నారేసి 15 రోజుల తర్వాత నారని పీకే 10 రోజులు ముందుగా, ఆర్ నారేసి 15 రోజుల తర్వాత
2 కిలోల దాకా డిఏపిని మీరు చల్లుకుంటే నారలు అనేది బాగా వేర్లతో పాటు బయట రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. లేకుంటే రూట్స్ అనేది చాలా ఎక్కువ కట్ అవుతుంది. కొన్నిసార్లు మీరు నల్ల రేగడి మట్టిలో మీరు ఆ, వేసుకుంటే కామన్ గా ఏమవుతుందంటే ఆయిల్ కాంపాక్షన్ వలన నార అనేది చాలా ఆ, గట్టిగా అయిపోతుంది. కాబట్టి మీరు డిఏపి చల్లుకున్నప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్ ని మీరు తగ్గించవచ్చు. అండ్ రెండోది మీకు జిప్సమ్ అనేది దొరుకుతుంది. 1 సెంట్ భూమిలో 1 సెంట్ నారుమడికి మీరు 4 కిలో జిప్సమ్ ని, ఒక 4 కిలో జిప్సమ్ ని లేకుంటే 1 కిలో డిఏపిని, 4 కిలో జిప్సమ్ కానీ లేకుంటే 1 కిలో డిఏపిని కానీ 1 సెంట్ భూమికి 10 రోజుల ముందుగా మీరు చల్లుకొని దాని తర్వాత 10 రోజుల తర్వాత మీరు నారు పీక్కుంటే నారులు అనేది బాగా వస్తాయి. రూట్స్ కట్ అవ్వకుండా రావడానికి ఇది ఒక మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే న్యూట్రియంట్ మేనేజ్మెంట్, పోషకాల నిర్వహణ, న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అని పిలుస్తాం. వరి పండించేటప్పుడు ఏమేం ప్రోడక్ట్స్ ని వాడుకోవాలా, ఏమేం వెస్టీజ్లు ఏం వాడుకోవాలా, బయట మందులు ఏం వాడుకోవాలా, బయట ఎరువులు ఏం చల్లుకోవాలనుకుంటే మొదటిది, ఒక ఎకరానికి టోటల్ గా 6 కిలోలు యూరియా వేయాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ 50 కిలోలతో పాటు 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, పొటాష్ అని ఎరువు ఏమొస్తుంది, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అని ఏమొస్తుంది. దీంతో పాటు 50 కిలోలు, 100 కిలోల్లో 56 కిలోలు సపరేట్ గా వేసుకోవాలా. ఇంకా రిమైనింగ్ 50 కిలోలతో పాటు మీరు 5 కిలోలు గ్రాన్యువల్స్, 500 గ్రాముల నానోటెక్, 1 కిలో అగ్రి ఎక్వాజల్ అండ్ 160 ml అగ్రి 82ని, ఈ 4 ప్రోడక్ట్ ని బయట ఎరువులతో పాటు మిక్స్ చేసేసి నారేయక ముందునే మీరు చల్లుకొని దాని తర్వాత దాని మీద నారేసుకుంటే పంట అనేది మంచిగా పండడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు యూరియా కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ వెస్టీజ్ ప్రోడక్ట్ కానీ మీరు ఆ రోజుకి ఆ రోజు వేసుకోకుండా మీరు ఒక రోజు ముందుగానే మీరు చల్లుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఒక గాని ఆర్ 4 to 5 days ముందుగానే చల్లుకుంటే మీకు ఈ ప్రోడక్ట్ అనేది చాలా మంచిగా పనిచేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు భూమి తయారైంది, భూమిలో మీరు ఎరువులు చల్లుకున్నారు. ఇప్పుడు దాని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే నారుమడి నుంచి నారు పీక్కొని ఆ నారు పీకిండే కట్టెల్ని మీరు ఏం చేసుకోవాలంటే విత్తన శుద్ధి ఆ నార శుద్ధి నారు శుద్ధి ఎలా చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ నారు మడి ఏమి వేసింటారో ఆ నారు మడిలోనే సైడ్ లో చిన్న ఒక మడి వేసుకొని ఆ మడిలో మీరు ఎకరానికి 200 ml హ్యూమిక్ లిక్విడ్ అండ్ 250 గ్రాములు అగ్రి ప్రొటెక్ట్ ని వేసుకొని ఆ వాటర్ లో మీరు పీకిండే నారు కట్టెల్ని దాంట్లో ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా నానబెట్టుకొని దాని తర్వాత నారల్ని మీరు భూమిలో వేసుకుంటే, నాటేసుకుంటే పంటలు అనేది మంచిగా రావడానికి, రూట్స్ అనేది మంచిగా డెవలప్ అవ్వడానికి, దాంతో పాటు జర్మినేషన్ తో పాటు ప్లాంట్ డెవలప్మెంట్ మంచిగా రావడానికి, మంచి గ్రోత్ రావాలా, పిలకలు మంచిగా రావాలా, కొమ్మలు మంచిగా రావాలా, తొందరగా వేరుకుళ్ళి తెగులు రాకూడదు అంటే మీరు ఈ ప్రోడక్ట్ ని వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే, ఇది గమనించండి, వరిలో మీరు విత్తన శుద్ధి చేయకూడదు. విత్తన శుద్ధి కాకుండా మీరు నారు శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. విత్తన శుద్ధి చేసుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది కొంచెం ఆల్టర్ అవ్వచ్చు. కాబట్టి ముందుగానే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా విత్తన శుద్ధి కాకుండా నారు శుద్ధి వరిలో చేసుకోండి. ఎందుకంటే నారు శుద్ధి వెరీ ఇంపార్టెంట్ గా ఉంటుంది. రూట్స్ అనేది కట్ అయిన తర్వాత హ్యూమిక్ యాసిడ్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఇది అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఆ, పంటలో వచ్చే ఆ, గడ్డిని మీరు మేనేజ్ చేసుకోవాలా. అంటే మీరు గడ్డి మందుని చల్లుకోవచ్చు. గడ్డి మందు చల్లుకోవాలంటే ప్రీ ఎమర్జెన్స్ గా మీరు ఈ ఇక్కడ మెన్షన్ చేసిన ప్రోడక్ట్ ని ఎకరానికి 80 గ్రాములు ఆర్ 500 ml దాకా, పైన కెమికల్ ఏముంది పైరోసల్ఫరాన్ ఈథైల్ కానీ లేకుంటే ప్రిథైల్ క్లోర్, ఎకరానికి 500 500 ml లెక్కలో
మీరు ఎంత వాటర్ వాడుకుంటారో దాంట్లో మీరు మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకుంటే, నారేసి 4 నుంచి 5 రోజుల లోపల ఇది ఒక స్ప్రే చేస్తే చాలా మంచిగా మీరు వీడ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అదైన తర్వాత నారేసి 20 రోజుల తర్వాత, నారేసి 20 డేస్ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, గ్రోత్, ఎదుగుదల మంచిగా రావడానికి, మంచిగా న్యూట్రియంట్స్ అనేది అందడానికి, పిలకలు మంచిగా రావడానికి, పంట అనేది విగరస్ గా గ్రో అవ్వడానికి మీరు చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే స్ప్రే ట్రీట్మెంట్ చేయాలా. స్ప్రే ట్రీట్మెంట్ ఎలా చేయాలి అంటే, 1 లీటర్ వాటర్లో 2 ml హ్యూమిక్ లిక్విడ్, 1 గ్రామ్ గోల్డ్, 1 గ్రామ్ నానోటెక్ అండ్ 0.5 ml అగ్రిటీ2. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు నారేసి 20 రోజుల తర్వాత 1 లీటర్ వాటర్కి 2 ml హ్యూమిక్ లిక్విడ్, 1 గ్రామ్ గోల్డ్, 1 గ్రామ్ నానోటెక్ అండ్ 0.5 ml అగ్రిటీ2ని మీరు స్ప్రే చేసుకుంటే ఎదుగుదల మంచిగా వచ్చి పంట అనేది మంచిగా గ్రీన్ గా ఉండడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు మీరు గమనించే ఉంటారు, కొన్నిసార్లు ఆ, నారలు అనేది కరిగిపోతూ ఉంటది. అటువంటి ప్రాబ్లం కాకుండా ఉండడానికి కూడా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. పంట వేసి 20 రోజుల తర్వాత ఈ యొక్క ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా మంచిది. ఇదైన తర్వాత పంట వేసి 30 రోజుకి మీరు హ్యూమిక్, ప్రొటెక్ అండ్ 82 మీరు స్ప్రే చేసుకుంటే కూడా చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. కామన్ గా నారేసి 30 రోజుల తర్వాత హ్యూమిక్, ప్రొటెక్ 82, 1 లీటర్ వాటర్లో 2 ml హ్యూమిక్ లిక్విడ్, 2 గ్రామ్ ప్రొటెక్ అండ్ 0.5 ml అగ్రి 82 స్ప్రే చేసుకుంటే రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ అయ్యి పంట అనేది మంచిగా పండడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ పంట వేసి 45 రోజుకి 45 డేస్, పంట వేసి 45 డేస్ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, అగ్రిమాస్ 1 లీటర్కి ఒక ఎంఎల్, అగ్రి నానోటెక్ అగ్రి ప్రోటెక్ 1 లీటర్ వాటర్కి 2 గ్రాములు అండ్ అగ్రి 82 0.5 ml, 1 లీటర్ వాటర్లో 0.5 ml వేసి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే ముందుగానే, యూజువల్ గా కంకి అనేది వరి అనేది బయట రావాలంటే 55 నుంచి 60 రోజులు పడుతుంది. కాబట్టి మీరు 10 రోజుల ముందుగానే అగ్రిమాస్, అగ్రి ప్రొటెక్ అండ్ అగ్రి 82ని స్ప్రే చేసుకుంటే ఎక్కువగా కంకి రావడానికి, ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రావడానికి, ఎక్కువగా పంట అనేది రావాలంటే, పాలినేషన్ జరగాలంటే ఈ యొక్క పర్టికులర్ 3 ప్రోడక్ట్స్ మీరు స్ప్రే చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలనే ఒక బేసిక్ ఐడియా ఇస్తున్నాను. ఎటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వట్లేదు. ఎలా వాడుకోవాలా, వరిలో, మామిడిలో ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవాలనే ఒక బేసిక్ ఐడియా. దీంతో పాటు 60 రోజుల తర్వాత కంకి బయటకు వచ్చి పాలు ఫిల్ అవ్వడానికి, దాన్ని మిల్కింగ్ స్టేజ్ అని పిలుస్తాం. ఆ, పొట్ట దశ అంటారు కామన్ గా. ఈ పొట్ట దశలో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, అగ్రి నానోటెక్ 1 లీటర్ వాటర్కి 2 గ్రాములు, అగ్రి గోల్డ్ 1 లీటర్ వాటర్లో 1 గ్రామ్ అండ్ అగ్రి 82 1 లీటర్ వాటర్కి 0.5 ml. ఈ 3 ప్రోడక్ట్ ని మీరు వాటర్ లో కలిపేసి స్ప్రే చేస్తే గనక మిల్కింగ్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది, చాఫీనెస్ అనేది రాకుండా ఉంటది. కొన్నిసార్లు ఏమైతుందంటే వరిలో ఫ్లవరింగ్ ఎక్కువైపోతుంది, బట్ దానికి అవసరమైన ఫుడ్ అనేది అవైలబిలిటీ లేకుంటే ఆటోమేటికలీ ఆ గింజ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటది. బట్ మీరు నానోటెక్ కానీ ఇచ్చారనుకోండి, భూమిలో ఉండే వేరే రకాల న్యూట్రియంట్స్ ని కంప్లీట్ గా పంటకి అందించడంలో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు కంకి వచ్చే దశలో వాడుకోవాల్సి ఉంటుంది. అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82. అండ్ ఇది కాకుండా ఇంకా వేరే డిసీజెస్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు వరిలో అగ్గి తెగులు వచ్చింది, వరిలో బూడిద వ్యాధులు వస్తున్నాయి, మీరు ప్రొటెక్ట్ సజెస్ట్ చేయొచ్చా అని కొంతమంది అడుగుతారు. సార్ క్లియర్ గా గమనించండి, వెస్టీజ్ లో దొరికే ప్రోడక్ట్స్ ఎలాంటిది అంటే, ఇది వ్యాధి రాకుండా ముందుగా ఇచ్చుకుంటే వ్యాధి రాకుండా చూసుకునే కెపాసిటీని బిల్డ్ చేసే ప్రోడక్ట్స్. అగ్రి ప్రోటెక్ కానీ, అగ్రి గోల్డ్ కానీ, అగ్రి నానోటెక్ కానీ తెగులు వచ్చిన తర్వాత ఎక్కువగా సజెస్ట్ చేయకూడదు. అప్ టు ఏ లిమిట్,
4%, 5%, 10% లోపల ఉంటే తెగుల్ని రెడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటది కానీ బట్ ఎక్కువగా అయినప్పుడు దాన్ని తగ్గించే కానీ దానికి క్యూర్ చేసే కెపబిలిటీ వెస్టీజ్ ప్రొటెక్ట్ లో ఉండదు. కాబట్టి వెస్టీజ్ ప్రొటెక్ట్ ఎలాంటి ప్రోడక్ట్ అంటే డిసీజ్ రెసిస్టెంట్ బిల్డ్ చేయడానికి, ఒకలాగా ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషిలో డిసీజెస్ అనేది రాకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు, మంచి న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేస్తారు. విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇది మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఎక్కువగా డిసీజ్ రాకుండా మేము చూసుకోవచ్చు. అలానే అగ్రి ప్రోటెక్, అగ్రి గోల్డ్ ఏంటంటే ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసే క్వాలిటీస్ దాంట్లో ఉంటాయి. అప్ టు సమ్ లిమిట్ 5%, 10%, 15% దాకా డిసీజ్ వచ్చినా కూడా ఎటువంటి డ్యామేజ్ ని కాకుండా చూసుకునే కేపబిలిటీస్ దాంట్లో ఉంటాయి. కాబట్టి అగ్రి ప్రోటెక్ట్ ని తెగులు రాకుండా ముందే వాడుకోవాలా. బట్ అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు మీరు ప్రతి ఒక్క రైతుకి మీరు నేను స్టేజెస్ చెప్పినట్టు కొంతమంది వాడుకోరు. కొంతమంది ఏం చేస్తారు, స్టార్టింగ్ లో ఈ ఆ, భూమిలో ఈ ఎరువులు చల్లుకుంటారు. ఇది అయిన తర్వాత ఇంకా ఏ ప్రోడక్ట్ ఇవ్వట్లేదు. బట్ సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ తెగ వచ్చేసింది, డిసీజ్ వచ్చేసింది అనుకోండి. ఆ డిసీజ్ వచ్చిన తర్వాత సరే ఇప్పుడు ప్రొటెక్ట్ ఇస్తాను నడుస్తుందా అని కొంతమంది అడుగుతుంటారు. క్లియర్ గా గమనించాలా, డిసీజ్ రాకుండా ముందు ఇచ్చుకుంటే డిసీజ్ ని ప్రివెంట్ చేసేవి. డిసీజ్ వచ్చిన తర్వాత ఇవ్వాల్సింది ఏంటంటే మీరు మందులు చల్లుకోవాలి, కెమికల్ మందులు అనేది ఇచ్చుకోవాల్సి ఉంటది. ఇప్పుడు వరిలో కామన్ గా వచ్చే ఒక తెగ ఏంటంటే అగ్గి తెగులు, బ్లాస్ట్ ఆఫ్ రైస్ అని పిలుస్తారు, అగ్గి తెగులు అంటారు, బెంకి రోగా అని కన్నడలో పిలుస్తారు. ఈ యొక్క ఈ యొక్క తెగ వచ్చినప్పుడు, ఈ యొక్క డిసీజ్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన కెమికల్ కాంబినేషన్ ఏంటంటే హెక్సాకొనజోల్ అనే ఒక కెమికల్ వస్తుంది. అది మీరు బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే టాటా కాంటాఫ్ అనే ఒక ఫంగిసైడ్ వస్తుంది. ఎకరానికి 250 ml, ఎకరానికి 250 ml దాకా ఈ యొక్క టాటా కాంటాఫ్ అనే ఒక కెమికల్ ని అగ్రిఈటీతో పాటు మీరు వాటర్ లో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకుంటే ఈ యొక్క అగ్గి తెగుల్ని మీరు క్యూర్ చేసుకోవచ్చు. ఆ అగ్గి తెగులు ఆ, పంటలో తీసుకుని వచ్చే ఒక ఫంగస్ ని చంపేయచ్చు. సింపుల్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇవ్వంగానే ఆ తెగులు తగ్గిపోతాయి అనేది కాదు. ఈ ఫంగిసైడ్ ఏంటంటే ఫంగస్ ని చంపేవి అంతే. ఫంగస్ చేసిన డ్యామేజ్ ని రికవరీ చేసేవి కావు. క్లియర్ గా గమనించండి ప్రతి ఒక్కరు కూడా. పంటలో ఒకసారి డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ ని రికవర్ చేసేది బయట దొరికే పురుగు మందు షాప్ లో దొరకదు. ఈ ప్రోడక్ట్ అనేది జస్ట్ ఆ ఫంగస్ ని చంపుతుంది. ఆ ఫంగస్ చేసిన డ్యామేజ్ ని రికవరీ చేసే కెపబిలిటీస్ వెస్టీజ్ ప్రోడక్ట్ లో ఉంటది. కాబట్టి మీరు ఇటువంటి తెగులు వచ్చినప్పుడు ఈ కెమికల్ ప్రోడక్ట్ ని స్ప్రే చేసిన తర్వాత ఒక 4 to 5 days తర్వాత మీరు ఏమైనా వెస్టీజ్ ప్రోడక్ట్ ని చల్లుకున్నారా, వెస్టీజ్ ప్రోడక్ట్ ని స్ప్రే చేసుకున్నారా, ఆ జరిగిన డ్యామేజ్ ని రికవర్ చేసే పని మన వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ చేస్తాయి. దట్ ఇస్ వై గమనించండి, హెక్సాకొనజోల్ కానీ ట్యూబాకొనజోల్ కానీ కసుగామైసిన్ కానీ ట్యూబాకొనజోల్ 250 EC అంటే వేరే వేరే కాంబినేషన్ వస్తుంది. బేస్డ్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఇవి వాడుకోవాలి. దీంట్లో అన్ని ప్రోడక్ట్ వాడాలని లేదు, ఏదైనా ఒక్క ప్రోడక్ట్ ని మాత్రమే. నేను కింద కెమికల్ ఏ బ్రాండ్ కెమికల్ వాడాలా అనేది కూడా నేను మెన్షన్ చేశాను. ఈ కెమికల్ ని అగ్రిఈడిట్ తో పాటు మిక్స్ చేసి స్ప్రే చేసుకున్నారా, ఆల్రెడీ అగ్గితెగ వచ్చేసింది, దీన్ని క్యూర్ చేయాలని, దీన్ని కిల్ చేయాలంటే, ఆ ఫంగస్ ని కిల్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ కెమికల్ ని వాడుకోవాలా. ఇప్పుడు ఈ తెగ వచ్చిన తర్వాత దీన్ని చేసిన డ్యామేజ్ ని రికవర్ చేయాలంటే మీరు చేయాల్సిన కాంబినేషన్ ఏంటంటే ఇది మాస్ ప్రొటెక్ 82 కానీ ఆర్ గోల్డ్ ప్రొటెక్ 82. గమనించండి, గోల్డ్ ప్రొటెక్ 82, 1 లీటర్ వాటర్ కి 1 గ్రామ్ గోల్డ్, 2 గ్రామ్ ప్రొటెక్ట్ అండ్ 0.5 ml అగ్రి 82. తెగ వచ్చిన తర్వాత అది అవిన డ్యామేజ్ ని రికవర్ చేయడానికి మీరు వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడుకోవచ్చు. నెక్స్ట్, వరిలో వచ్చే ఒక మేజర్ డిసీడ్ ఏంటంటే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్. ఈ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే పైన టిప్ మాత్రమే బర్న్ అవుతూ ఉంటది, కింద లీఫ్ అనేది ప్రాపర్ గానే ఉంటది, బాగానే ఉంటది. బట్ పైన టిప్ అనేది మీరు బర్న్ అయి చూసి ఉంటారు. మీరు కావాల్సింటే కొన్ని పొలాల్లో అబ్జర్వ్ చేసి ఉంటారు. అది ఎలా ఉంటదంటే పైన మాత్రమే బర్న్ అయ్యి ఏమో ఎండిపోయినట్టు ఉంటది అనమాట. దాన్ని బ్యాక్టీరియల్ బ్లైట్ అని పిలుస్తారు. ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ మీరు తగ్గించాలంటే మీరు వాడాల్సిన కెమికల్స్ ఏంటంటే కాపర్ ఆక్సిక్లోరైడ్,
కాపర్ హైడ్రాక్సైడ్, స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ అండ్ టెట్రాసైక్లిన్, కసికోమైసిన్ అండ్ కాపర్ ఆక్సిక్లోరైడ్ కాంబినేషన్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో ఇచ్చిన బ్రాండ్స్ లో కెమికల్ దొరుకుతుంది. టాటా బ్లూ కాపర్ అనేది కాపర్ ఆక్సిక్లోరైడ్, కొసైడ్ అనేది కాపర్ హైడ్రాక్సైడ్, క్రిస్టోసైక్లిన్ అంటే స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ ప్లస్ టెట్రాసైక్లిన్ హైడ్రాక్సైడ్, ధనుక కొనిక అంటే కస్కామైసిన్ అండ్ కాపర్ ఆక్సిక్లోరైడ్. దీంట్లో ఏదో ఒక ప్రోడక్ట్ ని, ఓన్లీ వన్ ప్రోడక్ట్, దీంతో పాటు అగ్రి ని మిక్స్ చేసి మీరు స్ప్రే చేయగలుగుతారు. సార్ దీని గురించి ఎందుకు చెప్తున్నారు అని కొంతమంది అడిగినప్పుడు, ఇట్స్ ఎ వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే కొంతమంది రైతులు మన ప్రోడక్ట్ అంతే కాకుండా బయట మందుల గురించి కూడా అడుగుతారు. మీరు ఆ కెమికల్ ని సజెస్ట్ చేయగలిగితే ఆటోమేటికలీ మీకు నాలెడ్జ్ ఉందని ప్రోడక్ట్ ని తీసుకుంటారు. గమనించండి, ఇక్కడ అగ్రికల్చర్ మీరు ప్రోడక్ట్ ఇవ్వాలంటే, ఒక రైతుకి ఇవ్వాలంటే మీలో ఎంత నాలెడ్జ్ ఉందని మీరు ప్రూవ్ చేసుకోవాలా. అగ్రికల్చర్ లో ఎంత గ్రిప్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉన్నది మీరు ప్రూవ్ చేసుకుంటే మాత్రమే ఒక రైతు ప్రోడక్ట్ తీసుకుంటాడు. ఏమో సరే తీసుకోండి, ఇది ప్రోడక్ట్ బాగుంది వాడుకోండి అంటే వాడుకోడు. ఎటువంటి రైతులు కూడా అలా ఇప్పుడు లేరు. ప్రతి ఒక్కరు కూడా వారు అడిగే ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం లేదంటే ప్రోడక్ట్ తీసుకోరు. దట్ ఈస్ వై ఒక ప్రోడక్ట్ ఇచ్చేకి పోయినప్పుడు వేరు వేరే ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి, ఆ ప్రాబ్లమ్ ని చూపిస్తారు. సార్ ఈ ప్రోడక్ట్ వాడండి, ఈ వాడిన తర్వాత తగ్గుతుంది, తగ్గిన తర్వాత మన వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడండి అని మీరు సజెస్ట్ చేస్తే గనక పంట అనేది మంచిగా పండడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దీంతో పాటు కుళ్ళి తెగులు అని వస్తుంది వరిలో, షీత్ రాట్ ఆఫ్ రైస్ అని వస్తుంది. ఆ షీత్ రాట్ కి మీరు వాడాల్సిన కెమికల్స్ ఏంటంటే కార్బన్ డైజియం, క్లోరంథ్రిలిన్, మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ ఆర్ కసుకమైసిన్ కాపర్ ఆక్సలేట్. ఈ కెమికల్ కాంబినేషన్ అనేది లెఫ్ట్ సైడ్ లో బెవెస్టిన్, కవచ్, రిడోమిల్ గోల్డ్ ఆర్ ధనుకా కోనికా. ఈ కెమికల్ కాంబినేషన్ బెవెస్టిన్ అంటే కార్బన్ డైజియం, కవచ్ అంటే క్లోరోథ్రోథలిన్, రిడోమిల్ గోల్డ్ అంటే మెటలాక్సిల్ మ్యాంకోసెబ్, అండ్ ధనుక కొనికా ఏంటంటే కస్కామైసిన్ ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ కాంబినేషన్ లో వచ్చే కెమికల్. దీంట్లో ఏదైనా ఒక్క ప్రోడక్ట్ ని మీరు అగ్రిగేటెడ్ తో మిక్స్ చేసి స్ప్రే చేసుకున్నారా, మీకు ఈ ఒక తెగ అనేది తగ్గిపోతుంది. గమనించండి, ఈ యొక్క తెగ వచ్చినప్పుడు రూట్ దగ్గర బ్లాక్ అయిపోతుంది. మీరు దాన్ని టచ్ చేసారా, మొత్తం గ్రీసీగా ఉంటది, స్టిక్కీగా ఉంటది, పైన లీఫ్ డ్రై అయితే ఉంటది, ఎల్లో కలర్ అయిపోయి ఉంటది. ఇప్పుడు ఈ డిసీజ్ అనేది మీరు రికవర్ చేయాలంటే, మీరు ఇదైన తర్వాత రికవర్ చేయాలంటే అగ్రి ప్రొటెక్ట్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82, ఫస్ట్ ఆ ఫంగస్ ని, ఆ బ్యాక్టీరియాని చంపేయాలా, దాని తర్వాత దాన్ని రికవర్ చేయాలా. అది చేసిన డ్యామేజ్ ని రికవర్ చేయాలంటే వెస్టీజ్ ప్రోడక్ట్ ని మీరు సజెస్ట్ చేయాల్సిందే. ఇదైన తర్వాత బ్రౌన్ స్పాట్ అని వస్తుంది. ఈ బ్రౌన్ స్పాట్ ని తగ్గించాలంటే మీరు ప్రొపకనజోల్, హెక్సాకనజోల్, ట్రైసైక్లోజోల్ ఆర్ అస్ట్రోస్ట్రోబిన్ డైఫెన్కొనజోల్ అనే కెమికల్ కాంబినేషన్ లో వచ్చే ఈ కెమికల్స్ ని వాడుకోవాలా. క్రిస్టల్ టిల్ట్ కానీ, టాటా కటాఫ్ కానీ, కాంటాఫ్ కానీ, లేకుంటే ఇండోఫిల్ మర్జర్ కానీ, ధనుక గుడివా సూపర్ అనే ఒక కెమికల్ ని వాడుకుంటే ఈ బ్రౌన్ స్పాట్ ఆఫ్ రైస్ ని మీరు తగ్గించవచ్చు. అండ్ ఇది అయిన తర్వాత యాజ్ ఆఫ్ ఐ టోల్డ్, గోల్డ్ ప్రొటెక్ అండ్ 82, 3 to 4 days గ్యాప్ ఇవ్వాలా. గోల్డ్ ప్రొటెక్ అండ్ 82 స్ప్రే చేసుకుంటే రికవర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫాల్స్ మట్ అని వస్తుంది. దాన్ని కాటుక తెగులు అంటారు, ఆర్ కాటుక లెక్క వస్తుంది. కాటుక లెక్క ఈ యొక్క తెగులు వస్తుంది. ఇది యూజువలీ పాలు పోసే టైంలో వస్తుంటది. ఆ, దాన్ని ఏమంటారు, మిల్కింగ్ స్టేజ్ అని తెలుసా మీకు? మిల్కింగ్ స్టేజ్ లో వస్తుంది. ఇది ఒక ఫంగల్ డిసీజ్ కాబట్టి మీరు దానికి అసిస్టోస్టోబిన్ డైఫెన్కొనజోల్ కానీ, లేకుంటే టైఫోనేట్ మీథైల్ కానీ, ఆర్ అసిస్టోస్టోబిన్ ట్యూబోకొనజోల్ అనే కెమికల్ కాంబినేషన్ ఉంది. అదామా కస్టోడియా, బయోస్టాట్ రోకో ఆర్ సింజల్టా అమిస్టారటాప్. ఈ యొక్క కెమికల్స్ ని అలాంగ్ విత్ అగ్రియేటివ్ టు స్ప్రే చేసుకున్నారా, ఈ డిసీజెస్ ని మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఆ ఫంగస్ ని కిల్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దాని తర్వాత ఆ డ్యామేజ్ ని రికవర్ చేయాలంటే యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, గోల్డ్ ప్రొటెక్ట్ అండ్ 82 స్ప్రే చేయాల్సి ఉంటుంది. షీత్ బ్లైట్ అని వస్తుంది. ఇది వాటర్ కాడ కుళ్ళిపోకుండా మచ్చలు వస్తుంటాయి, వైట్ 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 మచ్చలు వస్తుంటాయి. ఈ మచ్చలు అనేది మీరు తగ్గించాలంటే, ఇది కూడా ఒక ఫంగల్ డిసీజ్ కాబట్టి, ఒక బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజ్ కాబట్టి, బ్లైట్ రిలేటెడ్ గా ఉండే డిసీజ్ బ్యాక్టీరియల్ కాబట్టి, మీరు ట్యూబోకొనజోల్ లేకుంటే ఆస్ట్రోస్టోబిన్ ప్లస్ ట్యూబెన్కొనజోల్, కార్బన్ డైజియం ఆర్ కస్కోమైసిన్ మిథైల్ అండ్ హెక్సాకొనజోల్ కాంబినేషన్ లో వస్తే
లెఫ్ట్ సైడ్ లో మెన్షన్ చేసిన కెమికల్ ప్రోడక్ట్ ని ఎకరానికి 250 ml, 250 grams, 300 ml నేను ఏం మెన్షన్ చేశానో దీంతో పాటు అగ్రి 82 ఎంత వాటర్ యూజ్ చేస్తారో చూసుకొని దాని ప్రకారంగా అగ్రి 82 సజెస్ట్ చేసుకోండి. అండ్ తుంగ్రో డిసీజ్ అని వస్తుంది. ఈ యొక్క డిసీజ్ అనేది ఒక వైరస్ నుంచి వస్తుంది. ఇది ఎటువంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియా నుంచి కాకుండా ఒక వైరస్ నుంచి వచ్చే తెగు. ఇది కామన్ కంప్లీట్ పొలానికి ఫస్ట్ గా రా ఫస్ట్ చిన్న చిన్న మచ్చల్లో వస్తుంది, స్మాల్ స్మాల్ స్పాట్స్ వస్తుంది, అక్కడ స్పాట్ వస్తుంది. ఈ యొక్క తెగ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే రసం పీల్చే పురుగుల నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. లైక్ వైట్ ఫ్లై, తెల్లదోమ అంటారు, రసం పీల్చే పురుగులు కానీ దాని నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. సేమ్ మలేరియా లెక్క మనుషుల్లో ఎలా మలేరియా ట్రాన్స్మిట్ అయితే దోమ నుంచో అలానే ఈ యొక్క వైరస్ వ్యాధి అనేది, మలేరియా కూడా ఒక వైరస్, అలానే ఇది కూడా ఒక వైరస్, తుంగులో కూడా ఒక వైరస్ కామన్ గా వస్తుంది. దీన్ని మీరు స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలంటే ఆ పురుగు మందుని చల్లుకోవాల్సి ఉంటుంది, ఆ రసం పీల్చే పురుగుల్ని తగ్గించాల్సి ఉంటుంది. మీరు చేయాల్సిన కాంబినేషన్ ఏంటంటే క్లోరోఫైరిఫాస్ సైపర్మెథ్లిన్ కానీ, లాంబ్డా సైరాక్లోనిన్ కానీ, లేకుంటే థైమాక్సిసోమ్ కానీ, ఈ యొక్క కెమికల్స్ ని అలాంగ్ విత్ అగ్రి 82 మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటే ఈ యొక్క పురుగుని, ట్రాన్స్మిట్ చేసే పురుగుని తగ్గించవచ్చు. ఇది తెగులు గురించి. వరిలో వచ్చే మేజర్ డిసీజెస్. మనకి వెస్టీజ్ ప్రోడక్ట్ అంతే కాకుండా బయట మందుల గురించి కూడా నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. యాజ్ ఆఫ్ నౌ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో చేయండి. దీన్ని మీరు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సజెస్ట్ చేసేటప్పుడు కాంబినేషన్ సజెస్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, వరిలో తెగులే అంతేకాకుండా పురుగులు కూడా వస్తుంది. ప్యాడీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ పెస్ట్ వస్తుంది. ఫస్ట్ మోస్ట్ డివాస్టేటింగ్ గా వచ్చే ఆ, ఒక పురుగు ఏంటంటే దాన్ని ఎల్లో స్టెమ్ బోరర్ అంటారు. మోగి పురుగు అని తెలుగులో అంటారు. ఈ మోగి పురుగు అనేది కామన్ గా 2 stages లో డ్యామేజ్ చేస్తుంది. ఒకటి లార్వల్ స్టేజ్ అంటారు. లార్వల్ స్టేజ్ లో కామన్ గా ఏమైతుంది, ఫస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక దోమ. ఆ దోమ ఫామ్ లో పంట అనేది, పంటకి ఫస్ట్ దోమ అనేది ఎలా వస్తుందంటే ఆ ఒక ఫ్లై లెక్క వస్తుంది. ఫ్లై లెక్క వచ్చి అది ఏం చేస్తుందంటే ఆకు మీద గుడ్డు, ఎగ్స్ పెట్టుకుంటది. ఈ ఎగ్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ చేంజెస్ ఏమైతుందంటే కొన్ని రోజుల తర్వాత ఆ ఎగ్స్ అనేది హ్యాచ్ అయ్యి కింద మీరు చూస్తుంటే పురుగు లెక్క మారుతుంది. ఆ పురుగు లెక్క మారిన తర్వాత ఆ పురుగు అనేది కాండం లోపలికి పోయి కాండం తినడానికి మొదలు పెడుతుంది అనమాట. ఈ కాండం తినే పురుగుని మోగి పురుగు అని అంటారు. ఇలా అయినప్పుడు కామన్ గా ఏం జరుగుతుంది, ఎలాంటి సిమ్టమ్స్ వస్తుందంటే మీరు రైట్ సైడ్ చూడొచ్చు, అలా కంప్లీట్ గా అలా డ్రై అయిపోతుంది. ఎప్పుడు కింద ఆ తింటా ఉంటుందో, కాండం తింటా ఉంటుందో, పైన ఉండే లీవ్స్ కానీ కంకి కానీ కంప్లీట్ గా డ్రై అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మోగు పురుగుని మీరు కంట్రోల్ చేయాలనుకుంటే మీరు వాడాల్సిన కెమికల్ మందులు ఏంటంటే, ఒకటి బయట మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, 3G గుళికలు, 4G గుళికలని వాడుతుంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫటేరా అనే గుళికలకి ఆల్మోస్ట్ ఇప్పుడు రెసిస్టెంట్ బిల్డ్ అయింది. కాబట్టి మీరు వేరే కెమికల్ వాడుకోవాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన కెమికల్స్ ని, సింజంటా వాళ్ళ వర్టికో కానీ, ధనుక వాళ్ళ కాల్డన్ కానీ, టాటా వాళ్ళ ఫొరెండా కానీ, బయర్స్ వాళ్ళ అలాంటో కానీ, దీన్ని భూమిలో ఇది గ్రనులర్ ఫార్మేట్ లో ఉంటుంది, గుళికల్లో ఉంటుంది, లేకుంటే లిక్విడ్ లో ఉంటుంది. మీరు గుళికల్లో అయితే స్ప్రే చేసుకో, డైరెక్ట్ గా చల్లుకోవచ్చు. అండ్ లిక్విడ్ ఫామ్ లో ఉంటే మీరు డైరెక్ట్ గా పంట మీద స్ప్రే చేయొచ్చు. ఇది సిస్టమాటిక్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ గా లీఫ్ లోపల పోవడానికి హెల్ప్ఫుల్ గా ఉండాలంటే మీరు దీంతో పాటు ఈ కెమికల్ తో పాటు మన వెస్టీజ్ లో దొరికే అగ్రి 82ని కంపల్సరీగా వాడుకోవాలా. ఇప్పుడు పురుగు చేసిన డ్యామేజ్ ని మీరు రికవర్ చేయలేరు. కామన్ గా పురుగు చేసిన డ్యామేజ్ రికవర్ చేయలేరు. బట్ ఫంగస్, బ్యాక్టీరియా చేసిన డ్యామేజ్ ని రికవర్ చేయొచ్చు. బట్ పురుగు చేసిన డ్యామేజ్ ని కామన్ గా మీరు రికవర్ చేయలేరు. ఇది రికవర్ అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది, చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇటువంటి కంప్లీట్
డ్యామేజ్ అయితే ఏం చేయలేరు, బట్ సగం సగం డ్యామేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ పురుగు గురించి మాట్లాడుకుంటే బ్రౌన్ ప్లాంట్ హాపర్ అని పిలుస్తారు. ఇది కొంచెం బ్రౌన్ గా ఉంటది. ఇలాగే ఇంకొకటి ఉంటది, దాన్ని గ్రీన్ అంటారు, గ్రీన్ లీఫ్ హాపర్. ఇది రెండు రకాలు వస్తుంది. ఒక్కొక్క కెమికల్, ఒక్కొక్క ఆ, పురుగుకి వేరు వేరు లాగా కెమికల్ వాడుకోవాలా. ఈ పురుగుకి వేరే కెమికల్ వాడుకోవాలా, ఈ పురుగుకి కొన్నిసార్లు సేమ్ మందులు వస్తాయి, కొన్నిసార్లు వేరే మందులు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే కామన్ గా వాటర్ ఎక్కువైనప్పుడు, హ్యూమిడిటీ ఎక్కువైనప్పుడు ఈ ఆ, ఈ యొక్క పురుగు అనేది కాండం దగ్గర వస్తుంది. కాండం దగ్గర వచ్చి రసాన్ని పీల్చి కంప్లీట్ గా లీఫ్ అనేది ఎల్లో అవ్వడానికి మొదలవుతుంది. గ్రీన్ ఉండాల్సిన లీఫ్ అనేది ఎల్లో అవ్వడానికి మొదలవుతుంది, కంప్లీట్ గా బ్రౌన్ అయిపోతుంది. అలానే కంటిన్యూస్ గా పోతే బ్రౌన్ అయిపోతుంది. మీరు తగ్గించాలంటే కామన్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడు వాటర్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయో ఆటోమేటిక్ గా ఈ పురుగు అనేది ఎక్కువ రావడానికి మొదలు పెడుతుంది. ఈ పురుగుని మీరు తగ్గించాలంటే మీరు చేయాల్సిన కెమికల్ స్ప్రేస్ ఏంటంటే, ఇక్కడ కింద మెన్షన్ చేసినట్టు థైమాక్సిజోమ్, డైఫ్ డైఫ్ డైన్ డైంటోఫ్యూరాన్, ఇది కానీ లేకుంటే కార్టివా ప్లెక్సాన్ కానీ, సుమిటోమో కెమిస్టార్ కానీ, సింజెంటెక్సస్ కానీ, పిఐ డిస్ట్రప్టర్ అనే యొక్క కెమికల్స్ ని అలాంగ్ విత్ అగ్రి 82 మీరు మిక్స్ చేసి స్ప్రే చేసుకుంటే ఈ యొక్క బ్రౌన్ ప్లాంట్ హాపర్ ని తగ్గించవచ్చు. అలాంగ్ విత్ అగ్రి 82 కంపల్సరీగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు గ్రీన్ లీఫ్ హాపర్స్ అని వస్తుంది, పచ్చిగా ఉంటుంది. ఈ పచ్చి పురుగుని మీరు తగ్గించాలంటే ఇటువంటి కెమికల్స్ ని అలాంగ్ విత్ అగ్రి 82 సజెస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే లీఫ్ రోలర్ అని వస్తుంది. కామన్ గా ఇది ఈ పురుగు అనేది కాండంలో కాకుండా పైన ఆకులో ఉంటది. ఆకుని మడతేస్తుంది, రౌండ్ గా మడతేసి లోపల అది దోమ అవ్వడానికి ప్రిపేర్ అయితే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఫీడ్ చేస్తుందంటే కాండం తినదు. ఇది ఏం చేస్తుందంటే పైన లీఫ్ మాత్రమే గీరుకొని తింటా ఉంటది. పైన మీరు లేయర్స్ ని చూసుకోవచ్చు, వైట్ కలర్ ఉంటది, పైన గీరేసి ఇది తింటా ఉంటది. కాబట్టి ఈ రీఫ్ రోలర్ మీరు మేనేజ్ చేయాలంటే మీరు యూజ్ చేసిన కెమికల్ ఏంటంటే బారాసైడ్ కానీ, టప్పుమి కానీ, టెల్స్టార్ కానీ, లేదా ఫ్లిటోరా కానీ, ఈ యొక్క కెమికల్ ని మీరు అలాంగ్ విత్ అగ్రివిటీ స్ప్రే చేసుకుంటే ఈ యొక్క పురుగుని మీరు తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాలు నిండే టైంలో, మిల్కింగ్ స్టేజ్ లో వచ్చే ఇంకొక మేజర్ డిసీజ్ ఏంటంటే గందీ బగ్. ఇది ఎలా ఏం చేస్తుందంటే కామన్ గా పాలు నిండే టైంలో వచ్చి ఆ ఒక గింజలో ఉండే మిల్క్ ని కంప్లీట్ గా సక్అవుట్ చేసేసి ఆ చాఫినెస్ రావడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంటే దాంట్లో గింజ అనేది ఉండదు. వచ్చే పాలని కంప్లీట్ గా తాగేసి కంప్లీట్ గా పీల్చుకొని ఆ గ్రెయిన్స్ లో ఎటువంటి గ్రెయిన్ ఫామ్ అవ్వకుండా ఈ యొక్క డ్యామేజ్ చేస్తుంది అనమాట. కామన్ గా చాఫీనెస్ అనేది ఎక్కువగా వస్తుంది గంది బగ్ వచ్చినప్పుడు. ఈ గంది బగ్ ని మీరు కంట్రోల్ చేయాలంటే మీరు వాడాల్సిన కెమికల్స్ నేను కింద మెన్షన్ చేసిన ప్రోడక్ట్స్ ని అలాంగ్ విత్ అగ్రి 82 స్ప్రే చేసుకోండి. ఆటోమేటిక్ గా ఈ యొక్క పురుగుల్ని, ఇవన్నీ మేజర్ పురుగులు, మాక్సిమం టు మాక్సిమం ఇన్ని పురుగులు వస్తాయి. సరే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కొంతమంది అడగొచ్చు, సార్ ఇవి కాకుండా ఇంకో 100 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క పురుగుకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 ప్రోడక్ట్ కాకుండా ఈ యొక్క పర్టికులర్ పురుగుకి ఇది కాకుండా 100 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇదే ఎందుకు చెప్తున్నారంటే మార్కెట్ లో టాప్ గా మంచిగా రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ ని మేము రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేస్తున్నాను. కామన్ గా వేరే ప్రోడక్ట్ కూడా సజెస్ట్ చేయొచ్చు, బట్ టాప్ కెమికల్స్ ఏంటంటే ఇవే. ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్స్ ఏంటంటే ఇవే కాబట్టి. అండ్ ఇది కాకుండా కొన్ని ట్రిప్స్, ఏఫిడ్స్, రసం పీల్చే పురుగులు ఇంకా కొన్ని ఉంటాయి. అవన్నీ మీరు తగ్గించాలనుకుంటే ఈ యొక్క కెమికల్ వాడుకోవాలా. ఇవి కాకుండా ట్రిప్స్, మైట్స్, ఏఫిడ్స్ అని వస్తుంది. ఆ ట్రిప్స్, మైట్స్, ఏఫిడ్స్ మీరు తగ్గించాలనుకుంటే ఈ యొక్క కెమికల్ ని, మీరు ఏదైనా ఒక కెమికల్ ని అగ్రిగేటెడ్ తో పాటు మిక్స్ చేసుకుంటే మీరు ఈ యొక్క పురుగుల్ని తగ్గించుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది తెగుల్ని, దాంతోపాటు పురుగుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో, దాంతోపాటు వెస్టీజ్ ప్రోడక్ట్ ని స్టేజ్ బై స్టేజ్ ఎలా వాడుకోవాలనేది. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయొచ్చు, సో దట్ వీ కెన్ క్లియర్. నెక్స్ట్ పంట వరి. వరి వెళ్ళే ముందు ఏం మీరు
ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ క్లియర్ ఇట్ అవర్ సెల్ఫ్స్. ఓకే సార్. సయ్యదయ్య మాచరల్లా సయ్యదయ్య గారు, మీ అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించాను, మీరు మీ క్వశ్చన్స్ అడగచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ ఇప్పుడు వరిలో ఇది క్లియర్ సార్. కానీ మన మన వెస్టేజీ ప్లస్ కెమికల్స్ మిక్స్ చేయరాదా సార్? సార్ కొన్ని మొత్తం ప్రోడక్ట్ అయితే కెమికల్స్. మిక్స్ చేసుకోవచ్చు. కామన్ గా మీరు వరిలో మీరు ఏదైనా ఒక పురుగు మందు స్ప్రే చేస్తుంటే దాంతో పాటు మీరు నానోటెక్ హ్యూమిక్ లిక్విడ్ ని కాంబినేషన్ గా ఇవ్వచ్చు. నానోటెక్ నాను. టూ అండ్ హ్యూమిక్ లిక్విడ్, ఈ మూడు ప్రోడక్ట్ ని కాంబినేషన్ లో ఇవ్వచ్చు. ఇది కాకుండా వేరే కాంబినేషన్ లో ఇవ్వడం మంచిది కాదు. ఇప్పుడు సపోజ్ సార్, ఇప్పుడు ఇవ్వచ్చు మీరు. మనకు దోమపోటు ఉంది కదా సార్, మీరు చూపించారు కదా. ఓకే. మనకు మొదల దగ్గర దోమ వచ్చి నష్టం చేస్తుంది. కాండం పురుగు. ఆ, ఓకే. ఇది కాదు. ఇది కూడా కాదు సార్, ఇది పురుగు. ఇది ఓకే. సార్. ఇది ఓకే. అయితే దీనికి ఫస్ట్ మళ్ళీ కెమికల్ కొట్టిన తర్వాత మన వెస్టేజ్ కొట్టాలా సార్? ఎస్ సార్, 3 to 4 days గ్యాప్ ఇచ్చి స్ప్రే చేయొచ్చు. లేకుంటే దీంతో పాటు ఒకేసారి స్ప్రే చేస్తారంటే మీరు నానోటెక్ స్ప్రే చేయొచ్చు. నానోటెక్ అగ్రి 82 అండ్ ఈ యొక్క మందుని కూడా ఒకేసారి కలిపి మీరు స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేయొచ్చు. అంటే నానోటెక్ ఒక్కటి కొడితే ప్రొటెక్ట్ కొట్టవలసిన అవసరం లేదా సార్? నానోటెక్ ఒకటి స్ప్రే చేస్తే సార్ సరిపోతుంది సార్? చూడండి, స్టేజ్ బై స్టేజ్, అగైన్ హియర్ మీరు స్టేజ్ బై స్టేజ్ చూడండి. నేను కావాల్సింటే రికమెండ్ చేయొచ్చు సార్, నానోటెక్ ని మీరు ఈ స్టేజ్ లో కాకుండా ఈ స్టేజ్ లో స్ప్రే చేయండి అని చెప్పొచ్చు, ఫ్లవరింగ్ స్టేజ్ లో. బట్ నేను ఎందుకు ఈ కాంబినేషన్ ఇస్తున్నానంటే ఈ కాంబినేషన్ ఫ్లవరింగ్ కి చాలా మంచిగా పనిచేస్తుంది. మీరు కావాల్సింటే ఇది కాకుండా వేరే కాంబినేషన్ ట్రై చేయండి. ప్రొటెక్ట్ తో పాటు మీరు హ్యూమిక్ లిక్విడ్ వేసి చూడండి, ఈ స్టేజ్ లో ఫ్లవరింగ్ అంతగా రాదు. అదే మీరు మాస్ అండ్ ప్రొటెక్ట్ వేసుకున్నారా మంచి రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ వై ఓకే. స్టేజ్ లో ఏ స్టేజ్ లో పంట ఉందో దాని ప్రకారంగా మీరు ప్రోడక్ట్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రైతు అనే వ్యక్తి ఒకేసారి ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలని ఆలోచిస్తాడు కదా సార్. అందుకోసానికి కాంబినేషన్ గురించి అడగడం జరుగుతుంది. మీరు రెండు మూడు కొన్ని సార్లు. ప్రోడక్ట్స్ మిక్స్ చేసుకోవచ్చు సార్. మీరు కావాల్సింటే నానోటెక్ అగ్రి 82 ప్రొటెక్ట్ లో కూడా మీరు కలుపుకోవచ్చు. బట్ పర్టికులర్ గా చెప్పాలంటే గోల్డ్ అండ్ మాస్ లో వాడకండి. గోల్డ్ మాస్ లో వాడొద్దు. అవును, గోల్డ్ అండ్ మాస్ లో ఎటువంటి పురుగు ఉందని వాడకండి. ఓకే. ఓకే సార్. ఓకే. ఆ, ఓకే అంటే సార్. ఓకే, అడగండి సార్. అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించాను చూడండి ఒకసారి. సార్ ఒకసారి బత్తాయి బత్తాయి ఇప్పుడు ఇక్కడ మన నల్గొండ డిస్టిక్ లో బత్తాయి మెయిన్ సార్ ఇక్కడ. ఓకే కొంచెం బత్తాయి సార్, మీద. సేమ్ ఇప్పుడు నేను నిమ్మకాయ తోటల గురించి చెప్తాను. సార్. సేమ్ అలానే మీరు దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే 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 సార్. ఓకే. మిర్చి గురించి ఓకే. ఏమైనా చెప్తారా సార్? మరి సార్, మిర్చి మిర్చి. మిర్చి గురించి ఈ రోజు ట్రైనింగ్ సెషన్ ఉండదు సార్. మీరు కామన్ గా టూ క్రాప్స్ గురించి ఎవ్రీ ట్రైనింగ్ లో మాట్లాడతాం. ఈ రోజు వరి, మామిడి గురించి మాట్లాడతాను. నెక్స్ట్ మీరు కావాల్సింటే బత్తాకాయ అండ్ దాంతో పాటు ఏదైనా ఒక పంట గురించి మాట్లాడతాను. తర్వాత మిర్చి గురించి, పత్తి గురించి ఒక ట్రైనింగ్ సెషన్ లో మాట్లాడతాను. దాంట్లో వచ్చే తెగులు, దాంట్లో వచ్చే పురుగులు, వెస్టీజ్ ప్రోడక్ట్ కాంబినేషన్స్, దీని గురించి నెక్స్ట్ ట్రైనింగ్స్ లో నేను ఇలానే ఆర్గనైజ్ చేస్తాను. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే. సార్. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ యతీంద్ర గారు, నేను మీకు ఎస్ సార్, అన్మ్యూట్ గుడ్ రిక్వెస్ట్ మార్నింగ్ సార్. పంపించాను. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ ఇందాక మీరు ఇప్పుడు ఈ కెమికల్ కాంబినేషన్ ఇచ్చారు కదా, ఇప్పుడు 4-5 టైప్స్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఆ 4-5 టైప్స్ మొత్తం టోటల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలా, లేదా ఎనీ వన్ ఏదైనా యూజ్ ఒకటి మాత్రమే సార్. ఏదైనా ఒక్కటి వన్ వన్ మాత్రం? కెమికల్ ని ఓకే. అగ్రిగేటెడ్ తో పాటు మిక్స్ చేసి స్ప్రే చేసుకోవాలి. ఇది బెస్ట్ 4 ప్రోడక్ట్స్ ఇచ్చాను. దీంట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మీరు చూస్ చేసుకోవాలి. మీ లొకాలిటీలో ఏం అవైలబిలిటీ ఉంటుందో దాని ప్రకారంగా మీరు చూస్ చేసుకోవాలి. ఓకే సార్, షూర్, థ్యాంక్ యూ సార్. శ్రీశైలం గారు. ఓకే. బాబు గారు, నెల్లూరు, మీకు అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ నిమ్మ తోట ఉంది, ఓకే. ఒక 5 ఎకరాలు. ఓకే. ఆ చెట్లేం బాగున్నాయి సార్, పూత రావటం లేదు. నేను చెప్తాను సార్ దాని గురించి. ఎందుకు ఇప్పుడు కామన్ గా
ఆ, నిమ్మ తోటల్లో కానీ లేకుంటే బత్తాకాయల తోటల్లో కానీ ఎందుకు ఫ్లవరింగ్ అనేది ప్రాపర్ గా అవ్వట్లేదు? ఇది ఒక ప్లేస్ లో కాదు, అన్ని ప్లేసెస్ లో కూడా సేమ్ ప్రాబ్లం. అవును సార్. ఫ్లవరింగ్ అనేది తగ్గిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఫ్లవరింగ్ అనేది ప్రాపర్ గా అవ్వలేదు. ఎందుకు రీజన్ ఆ, అనేది నేను చెప్తాను. ఓకే. అలాగే సార్. సరే. శివప్రసాద్ గారు, వరి గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. మీకు అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించాను. సార్ ఇది ఈ రోజు అంటే మీరు వరి గురించి చెప్పారు కదా సార్. ఇట్లా ఓకే ఆ, మిర్చి గురించి కానీ ఏదన్నా పాత రికార్డింగ్స్ ఏమన్నా మీ ఛానల్లో ఉంటాయా సార్? సార్, ఇండివిజువల్ గా దాని గురించి ఏమీ లేవు. బట్ ఓకే. నేనే ఆన్లైన్ ట్రైనింగ్స్ చేస్తాను. ఓకే. రికార్డింగ్స్ ఏమీ లేవు. బట్ డెఫినెట్లీ ఐ మేక్ ఓకే. దిస్ పాసిబుల్. థ్యాంక్ యూ వరి సార్. వరి నేను మిర్చి గురించి కూడా ఒక ప్రెజెంటేషన్ చేస్తాను. ఓకే. షూర్ సార్. ఓకే సార్. ఓకే. నర్సయ్య గారు, మీకు అన్మ్యూట్ రిక్వెస్ట్ పంపించండి. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ ఆ, వరిలో ఓకే. గంట మందుగా మనం ఛానల్స్ యూజ్ చేస్తున్నాం కదా. ఓకే. ఆ టైంలో మనం 82 ఇస్తున్నాం సార్. 82 ఇస్తున్నాం, వాడుకుంటున్నాం. అయితే ఓకే. అది ఎంతవరకు వాడుకోవచ్చు సార్ 82 అన్నది? ఇక్కడ మెన్షన్ చేశాను కదా సార్, ఎకరానికి 160 ml, 160 ml ఈ సార్ కెమికల్ ఎరువులతో మిక్స్ చేసి చల్పాలి. రైట్. అయితే సార్ అది 20-25 డేస్ కు మనం జలిపిస్తున్నాం కదా. ఓకే. అప్పుడు గ్రాన్యువల్స్ అన్నది ఆ, ఇస్తున్నా, ఎకరానికి ఒక గ్రాన్యువల్స్ ఇస్తున్నాం. అయితే 82 అన్నది ఒక్కటి ఇస్తే కొన్ని కొన్ని భూములలో కొంచెం ఎరుపు అవుతుంది సార్. అది సార్, అలాంటి ఎట్లా? ప్రాబ్లం ఏమి ఉండదు. యూజువలీ 82 ఇవ్వడం వలన అటువంటి డ్యామేజ్ అయితే ఏం కలగదు. కాబట్టి మీరు, దట్ మైట్ బి సమ్ అదర్ ప్రాబ్లం. ఆ, అదే ఒక ఇద్దరు రైతులు అట్లా అన్నారు. అయితే మరి ఓకే. ఏమైనా తక్కువ చేసుకోవచ్చా అని చెప్పేసి. నో సార్, 160 ml ఇస్ స్టాండర్డ్ వన్. ఇది సాయిల్ పిహెచ్ రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే. ఓకే సార్. రైట్. అది ఇంకొకటి సార్, మనకు పొట్ట అంటే వరి పొట్ట దశల గ్రానువల్స్ వేసుకోవచ్చా? అయితే ఎంత వేసుకోవచ్చు ఏ- సార్? వేసుకోవచ్చు సార్. మీరు ఒక పని చేయొచ్చు సార్. ఇక్కడ మీరు టోటల్ గా నేను 5 నుంచి 8 కిలోల దాకా వాడుకోవచ్చు ఎకరానికి. మీరు ఫస్ట్ రైట్. 4 కిలోలు మీరు ఆ, నారేయక ముందు చల్లుకొని, ఇంకొక 4 కిలోలు మీరు వరి ఆ, పొట్ట దశ వచ్చే ముందు యూరియా కానీ ఏమైనా చల్లుకుంటారు. యూజువల్లీ డిఏపి చల్లుకొని యూరియా చల్లుకుంటారు. ఆ యూరియాతో పాటు ఇంకొక 4 కిలోలు మీరు గ్రానుల్స్ ని కూడా వేసుకోవచ్చు. ఓకే సార్. అయితే దీంతో పాటు మనకు దుక్కిలో నానటెక్కు ఆ, కలుపుకోవచ్చా? ఎస్ సార్, దుక్కిలో ఇవ్వాలి సార్. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ఇక్కడ. సార్ నేను ఇప్పుడు ఒక 15-20 నిమిషాలు అవుతుంది. అయితే మీ సెషన్ ఉందని చెప్పేసి జాయిన్ అవ్వడం జరిగింది, కొంచెం క్లారిటీ షూర్. తీసుకుందామని. ఓకే సార్, గ్రేట్ అట్లా సార్. ఇది సార్. కాంబినేషన్లు వాడుకోండి. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ సుబ్బయ్య గారు, సుభాష్ గారు, సారీ. సో థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ మాది ఇక్కడ కామారెడ్డి డిస్టిక్. అయితే ఎస్ సార్, సార్ చెప్పండి. మాది ఇక్కడ ఏంటంటే పంటలు శనగ, కందులు, పత్తి, వరి ఈ 4 పంటలు ఎక్కువ శాతం. ఓకే. సార్ ఎందుకంటే నేను ఆల్రెడీ రైతులకు ప్రమోట్ చేస్తున్నా, మరి నేను చేస్తున్న విధానం కరెక్టా లేదా అనేది కొంచెం మీకు మాట్లాడడం జరుగుతుంది. అయితే వరికి ఓకే. వచ్చి సార్ నేను ఎకరానికి ఒక గ్రానర్ ఒక 82 మన ఇప్పుడు డిఏపి కానీ బీస్ కానీ వాళ్ళు ఏదైనా చల్లుకునేది వాళ్ళ ఇష్టము. దాంట్లో ఓకే. కలిపి మనం కేజీ తొక్కేసేటప్పుడు ఇస్తున్నది కరెక్టేనా సార్? కరెక్టే సార్. బట్ ఏంటంటే చూడండి, డిఏపి, ఓన్లీ డిఏపి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక పంటకి 3 రకాల మేజర్ పోషకాలు అవసరం ఉంటది. ఒకటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. దాన్ని సార్ ఎన్పికే అంటారు. డిఏపిలో ఏముంటదంటే ఓన్లీ ఎన్ఎన్పి ఉంటది, కే ఉండదు, పొటాష్ ఉండదు. కామన్ గా పంటకి పొటాష్ ఎక్కువ అవసరం ఉంటది. వరి నైట్రోజన్ అనేది ఆల్రెడీ భూమిలో ఉంటది, బట్ పొటాష్ అనేది భూమిలో తక్కువ ఉంటది. దాన్ని మీరు ఎక్స్ట్రాగా ఇవ్వాలా. కాబట్టి ఇక్కడ నేను ఈ కెమికల్ కాంబినేషన్ ఎందుకు చేశానంటే, ఇది నార్మల్ రికమెండేషన్. ఒక ఎకరానికి ఇంత వాడుకుంటే పంట అనేది మంచిగా పండడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇది టోటల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న ఒక ఎకరానికి 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒక ప్యాకెట్ యూరియా వచ్చేసి 300 రూపాయలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 600 రూపాయలు. సార్ 600 × 3, 1200 ప్లస్ 300 ప్లస్ ఇది 1700, 40 కిలోస్ అంటే మీకు 1,500 రూపీస్ తీసుకున్నా కూడా టోటల్ గా తీసుకుంటే 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఎరువుల మీద. సార్ దాదాపు మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే ఇది ఒక 3,000 వస్తుంది. అయితే సార్ ఇలా మీరు వాళ్ళకు రెండు మనం కాంబినేషన్.
ఎరువులు బయటికి వెళ్ళి కెమికల్ వాడినట్టు ఎకరానికి 2 బస్తాలు వాడతారు సార్ స్టార్టింగ్ లో. మనం అది తగ్గించేస్తున్నాం ఓకే. తగ్గించి మనది కల్పిస్తున్నాము. ఇవ్వాలి సార్, తగ్గించాలా. ఇప్పుడు దీంట్లో కెమికల్ కూడా మీరు 20 to 25% దాకా తగ్గించి ఇవ్వచ్చు. ఓకే. అమౌంట్ అయితే కృష్ణ కానియాకి వచ్చినాము. మనం వాళ్ళ అంటే సగం డిఏపి తగ్గించుకుని అదే అమౌంట్ లో కూడా మనకి గ్రామ ప్యాకెట్ ఇస్తున్నాను. మళ్ళీ సెకండ్ డోస్ కూడా ఇవ్వచ్చు. ఏంటంటే వాళ్ళు పట్టేరా గంట గుల్కులు వేసే బదులు అంటే 2 ఎకరాల దాంట్లో 2 వేసేది ఒకటి మళ్ళీ ఒక గ్రామ్ ఇస్తున్నారు. రిజల్ట్ అయితే పర్లేదు. అంటే ఫస్ట్ సెకండ్ కలుపు తీసినాక 2 డోస్ ఇస్తున్నారు సార్. ఇయ్యచ్చు అని. ఇవ్వచ్చు సార్, ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, ఇవ్వచ్చు, సూపర్ నాట్ ఎ సార్. ఇది ప్రాబ్లం. కూడా బాగానే దాన్ని వస్తుంది. 2 సార్లు కూడా దీన్ని మీరు స్ప్లిట్ చేసి ఇవ్వచ్చు. ఈ యూరియా కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అండ్ పొటాష్ ని మీరు స్ప్లిట్ చేసి. బట్ ఏంటంటే ఇక్కడ యూరియా ఒక ప్యాకెట్, పొటాష్ ఒక ప్యాకెట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక ప్యాకెట్. దీన్ని కంపల్సరీగా మీరు స్టార్టింగ్ లో ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తే మంచిది. దాని తర్వాత మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, దాంతో పాటు ఇంకొక ఒక ప్యాకెట్ యూరియా, ఒక ప్యాకెట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దాని తర్వాత ఇస్తే మంచిది. 20 రోజులు 25 రోజుల తర్వాత ఎరువులు ఏం చల్లుకుంటారో దాంతో పాటు ఒక ప్యాకెట్ యూరియా, ఒక ప్యాకెట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇస్తే మంచిది. టోటల్ గా ఎకరానికి 5 బస్తాలు అయితే చల్లుతారు. అవును సార్. ఎకరానికి 5 బస్తాలు చల్లుతారు. నేను అదే 5 బస్తాలు ఇక్కడ టోటల్ గా చెప్పాను. దాన్ని మీరు స్ప్లిట్ చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. చేస్తున్నా సార్. బరాబర్ ఆల్రెడీ మనకు ఫస్ట్ బస్తా తగ్గిస్తున్నా. మనది కలిపి చేసి చేస్తారు. రిజల్ట్ అయితే బాగానే ఉంది. మళ్ళీ నేను ఇచ్చేది రైటా కాదనంటే ఒక చిన్న డౌట్ అడుగుతున్నా సార్. గ్రేట్ సార్, కరెక్ట్ గానే ఇస్తున్నారు. ఓకే. సో సార్ మళ్ళీ నెక్స్ట్ కందులకు కానీ పత్తికి కానీ శనగ కానీ ఫస్ట్ ప్రైస్ వచ్చేసి మనము ప్రైస్ వచ్చి హ్యూమిక్ 82 వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే పంట ఏదైనా కొంచెం రోగం లేకపోతే అంటే మనకు ప్రొటెక్ట్ 82 ఇస్తున్నారు సెకండ్ డోసు. లాస్ట్ డోస్ ఏమో మనకు మోస్కు అగ్రి గోల్డ్ 82 అంటే పూత కాత దిశలో ఇస్తున్నా సార్. సార్ సేమ్ కాంబినేషన్ నేను చెప్పినట్టు ఈ కాంబినేషన్ వాడుకోవాలి మీరు. స్టార్టింగ్ ఎదుగుదల దశలో ఈ 4 ప్రోడక్ట్స్, ఫ్లవరింగ్ మంచిగా ఉండడానికి ఈ 3 ప్రోడక్ట్, అండ్ మోస్కు పూత పిందెలు దిశ వచ్చిన తర్వాత నానోటెక్ గోల్డ్ అండ్ 82 వాడుకోవాలి. మీరు సింగిల్ ప్రోడక్ట్ వాడుకుంటున్నారంటే దాంతోపాటు ఈ ప్రోడక్ట్ మిక్స్ చేసి ఇంకా కొంచెం రిజల్ట్ బాగా వస్తుంది. ఓకే. ఓకే సార్, ఫైన్. విల్ మూవ్ టు నెక్స్ట్ క్రాప్. అండ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే షూర్లీ ఐ అటెండ్ యూ ఆఫ్టర్ దిస్